కడప జిల్లా పోరుమామిళ్లలో నకిలీ నోటరీ స్కామ్ వెలుగు చూసింది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నకిలీ నోటరీలను ఫోర్జరీ సంతకాలతో మోసం చేశారని అడ్వకేట్ మువ్వా నరసింహులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి లక్ష్మీదేవి సిద్ధియలను అదుపులోకి తీసుకున్నట్లుగా సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కొండారెడ్డిలు తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి స్టాంప్ వెండర్ నిర్వాహకురాలు రాజేశ్వరి, ఆమె తమ్ముడు సిద్ధయ్య 2 ఏళ్లుగా ఫోర్జరీ సంతకాలతో నకిలీ నోటరీలను విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. వారి దగ్గర నుండి నకిలీ నోటరీలు, కొంత నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. మువ్వా నరసింహులు అనే బద్వేలు చెందిన అడ్వకేట్ మరియు నోటరీ ఒక ఫిర్యాదు చేశాను నిన్న. ఆయన ఫిర్యాదు మేరకు దాని విచారణ జరిపి ఈరోజు నేను, మా ఎస్ఐ మరియు సిబ్బంది పూర్మావలిలోని మునీర్ కాంప్లెక్స్, సెయింట్ ఆంటోనియస్ స్కూల్ దగ్గర ఉండే మునీర్ కాంప్లెక్స్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్టాంప్ వెండర్ అనే షాప్లో మా డిఎస్పీ గారి ఉత్తర్వులు పొంది చెక్ చేస్తే అందులో రాజేశ్వరి అనే ఈమె ఒక స్టాంప్ వెండర్. రాజేశ్వరి ఈమె తమ్ముడు సిద్ధయ్య అలియా సిద్ధు, వీళ్ళిద్దరూ కలిసి ఈ మువ్వా నరసింహుల యొక్క స్టాంపులు, సీళ్లు మరియు అతని యొక్క సంతకాలు, అదేవిధంగా డి రామకృష్ణ అనే ముద్దురు చెందిన నోటరీ యొక్క సంతకాలు, సీళ్లు, ఇవి వాళ్ళకి తెలియకుండా వీళ్ళే సొంతంగా తయారు చేసుకొని వీళ్ళే సొంతంగా వాళ్ళ యొక్క